నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. నమస్కారం బాబు. నమస్తే అండి. నమస్కారం అండి, కూర్చోండి. కూర్చో నమస్కారం రాజేష్. అండి. నమస్కారం అండి. అంతా మంచిదే కదండి? బాబాయ్ గారు, ఎలా ఉన్నారు బాబాయ్ గారు? మీరు చెల్లి అందరూ బాగున్నారు కదా? ఆహా, ఏం మర్యాద, ఏం పలకరింపు. ఇంకా సంబంధం కుదరకముందే వరుసలు కలిపావు. చాలా సంతోషం అమ్మా. మీలాంటి గొప్ప కుటుంబంలో అబ్బాయిని మా అమ్మాయికి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. భగవంతుడి దయ వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. బాబాయ్ గారు, ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. పైగా పెళ్లి చూపులు ఎవరికి? మా సిస్టర్కి. నాకెన్నాళ్ళు ఒక్కతే కూతురు అనుకున్నాను. ఈ రోజు నుంచి ఒక్కళ్ళు కాదమ్మా, 2 కూతుళ్ళు. అవును, నువ్వు బాబాయ్ అంటున్నావు, చెల్లి అంటున్నావు. పెళ్లి కొడుక్కి ఏ మరదల వరుస అయి ఉంటావు. చచ్చా, లేదు బాబాయ్, నేను మరదల వరస అవడం ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, భర్త ఉన్నాడు, ఒక పాప కూడా ఉంది. పెళ్లి కొడుక్కి మరదల్ని నేను కాదు, అదిగో అక్కడుందే ఆ పిల్ల మరదలు. తను మరదలా? తను మరదలైతే నువ్వెవరమ్మా? నేను పెళ్లి కొడుక్కి స్వయాన కట్టుకున్న భార్యని. ఆ? భార్య? అదేంటి బాబాయ్ అలా షాక్ అయ్యారు? పెళ్లి చూపులకి భార్య రాకూడదా? ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను, నా కూతుర్ని తీసుకురాలేదు. భార్యతో కలిసి ఇలా పెళ్లి చూపులకొచ్చే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది చెప్పండి? అమ్మా, అది అన్నయ్య గారు, మీరు కంగారు పడాల్సిందేం లేదండి. మీకు ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాం కదా. ప్రాసెస్ మొదలైపోతుంది. పెళ్ళైపోయాక విడాకులిచ్చి పంపించేస్తాను. మీరు తన మాటలేం పట్టించుకోవద్దండి. అత్తయ్య గారు, నేను అదే చెప్తున్నాను. బాబాయ్, మీరేం కంగారు పడద్దు. మా ఆయన పెళ్లి చూపులకి నేనొచ్చాను అంటే ఎంత ఆనందంగా వచ్చుంటాను. త్వరగా వెళ్ళి నా సవతిని తీసుకుని రండి. అదేంటమ్మా అలా అన్నావు? అదే బాబాయ్ గారు, మా సిస్టర్ని తీసుకురండి అని చెప్తున్నాను. నా ప్లేస్లో వస్తుందంటే నాకు సవతే కదా. రైట్, తీసుకో. అమ్మా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. రాజేష్, అయ్యయ్యో, ఏంటండి మీరు అలా వెళ్ళిపోతే బాబాయ్ తప్పుగా అనుకోరు? పైగా ఈ రోజు మీకు పెళ్లి చూపులు, మీరు చాలా సంతోషంగా ఉండాలి. బాబాయ్, మీకంతా కన్ఫ్యూజన్గా ఉంది కదూ? నేను క్లారిటీ ఇస్తాను. ఈవిడ మా అత్తయ్య గారు, అంటే మీ కూతురికి కాబోయే అత్తయ్య గారు. ఆయన కాబోయే మావయ్య గారు. అదిగో అక్కడ కూర్చుందే ఆవిడ మౌనిక. చిన్నప్పటి నుంచి మా ఆయన్ని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోకుండా మా ఆయనకొచ్చే భార్య ఎప్పుడు దూరం అవుతుందా, తను ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని గోడ మీద పిల్లిలాగా అదిగో అలా ఎదురు చూస్తూనే ఉంది. ఇకపోతే అదిగో అక్కడ పక్కనే కూర్చుంది ఆవిడ పేరు రాధిక. కొంపలు కూల్చుతుంది.
పెళ్ళయ్యి కూతురున్నా కూడా నా భర్తకి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని కంకణం కట్టుకుని కూర్చుంది. వింధ్య, నువ్వు చాలా లిమిట్ దాటి మాట్లాడుతున్నావు. అత్తయ్య, పెళ్లికి ముందు తను బావని ప్రేమించిందా లేదా? మీకు చూపిద్దామంటే ఆధారాలన్నీ దాచేసింది. కానీ ఇప్పటికీ మౌనిక మనసులో రాజేష్ ఉన్నాడత్తయ్య. మౌనికకి నా కొడుకు మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు. నా కొడుకు తర్వాత తనకి కూడా పెళ్లి చేయబోతున్నావు. నువ్వు అనవసరంగా అందరి మీద నిందలు వెయ్యొద్దు. అన్నయ్య గారు, ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు. అమ్మాయికి అబ్బాయికి నచ్చితే వెంటనే పెళ్లి చేసేద్దాం. విడాకుల గురించి నేను చూసుకుంటానని మీకు చెప్పాను కదా. పర్లేదమ్మా, మీరు ఇంతగా చెప్తున్నారు కదా. మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవడమే మా అదృష్టం. మీ సంబంధం కలుపుకోవడం ఇంకా అదృష్టం. బాబాయ్ గారు, మీరు ఆలస్యం చేయకుండా త్వరగా సిస్టర్ని తీసుకురండి. ఇంతకీ మీ అమ్మాయి పేరేమన్నారు? అన్న ఇక్కడ ఆపేసి. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? త్వరగా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వింధ్య, సంధ్య, వచ్చేసావా? ఈరోజు మా ఆయనకి పెళ్లి చూపులు. దుర్ముహూర్తం రాకముందే రమ్మని చెప్పాను కదే. బాబాయ్ గారు, మీరేం కంగారు పడొద్దు. తను నా ఫ్రెండ్ సంధ్య, నేనే రమ్మని చెప్పాను. నా ప్లేస్లో వచ్చే అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. మా అత్తయ్య టేస్ట్ ఎలా ఉందో నేనే చూడాలి కదా. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకుని రండి. ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళి తీసుకురా. ఒక్కగానొక్క కూతురు కదా, చాలా గారాభంగా పెంచాను. రాజేష్ గారు, ఏంటి తలదించుకునే ఉన్నారు? అమ్మాయి వచ్చింది, తలెత్తి చూడాలి. చూడమ్మా, నీ పేరేంటి? ప్రియాంక. చూడు ప్రియాంక, నీకు కాబోయే భర్తకి ఇంతకు ముందే పెళ్ళయింది. మీకు పెళ్ళైన తర్వాత వాళ్ళు విడాకులకి అప్లై చేస్తారు. కానీ విడాకులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ విడాకులు రాలేదే అనుకో, లీగల్గా మొదట ఎవరిని పెళ్లి చేసుకుంటే తనే భార్యగా చెల్లుబాటు అవుతుంది. కానీ నువ్వు చట్టబద్ధంగా నువ్వు చెల్లుబాటు అవ్వవు. అంతెందుకు, మీ పెళ్లి కూడా తూతూ మంత్రంగా గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు తప్ప 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి అంగరంగ వైభవంగా అయితే చెయ్యరు. నాన్నా, ఏంటిది? అమ్మా, ఈ విషయాలన్నీ వాణిగారు ముందే చెప్పారు.
మాకా భయం లేదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, మీరు మమ్మల్ని నమ్మారు. మా కుటుంబంతో వియ్యం అందుకోవడం అనేది మీరు చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టం. ఇదిగో మా వదిన మాట అంటే ప్రాణం ఇచ్చేస్తుంది. ఎవరు ఏం బెదిరించినా ఏం చేసినా సరే అమ్మాయికి అబ్బాయి నచ్చితే ప్రియాంకే మా ఇంటి కోడలవుతుంది. రాజేష్ గారు, ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? అమ్మాయితో ఏదైనా పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నారా? అమ్మా, నీకోసం వచ్చాను, చూశాను. ఇక మీరు ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, నేనైతే వెళ్తాను. రేయ్ రాజేష్, అయ్యయ్యో రాజేష్ గారు, అలా ఇలా వెళ్తారు? కూర్చోండి, ముందు కూర్చోండి. ఇప్పుడు చూసి వెళ్ళిపోతానంటే తర్వాత తాళి కూడా మీ అమ్మగారినే కట్టమని చెప్తారా ఏంటి? తాళి కట్టాల్సింది మీరు, కాపురం చేయాల్సింది మీరు, మళ్ళీ కొడుకునో కూతురునో కనాల్సింది కూడా మీరే కదా. మీరు ఇక్కడే ఉండాలి. చూడమ్మా ప్రియాంక, ఆవిడేమో భార్య, ఈ అమ్మాయి మౌనిక వీళ్ళింట్లోనే ఉంటుంది. ఇంకా పెళ్లి పెటాకులేం లేవు. కాబోయే నీ భర్త కోసమే ఎదురు చూస్తుంది. ఈరోజు నా ఫ్రెండ్కి అన్యాయం చేసి విడాకులిస్తున్నట్టు రేపేదైనా జరిగి మీ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు గాని ఆరోగ్య సమస్యలు గాని వస్తే విడాకులు ఇచ్చేస్తారు నీకు. సంధ్య, మతి తప్పి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఎందుకొచ్చావు? ఏంటిదంతా? ఇక్కడికి నువ్వు పెళ్లి సంబంధం చెడగొట్టడానికి వచ్చావా? అయ్యయ్యో, నేనున్న మాట చెప్తున్నాను కదా అత్తయ్య. ఈరోజు ఏ రీజన్తో మా వింధ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారో, రేపు అలాంటి రీజన్తోనే ప్రియాంకకు కూడా విడాకులు ఇచ్చేస్తారు కదా. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా. బాబాయ్ గారు, మీరేం కంగారు పడద్దు. మీరు పెళ్ళైన అబ్బాయికి మీ కూతుర్ని ఇస్తున్నారు. తన కూతురుకి మీ అమ్మాయి తల్లి కాబోతుంది. తర్వాత కోర్టులో తేడా వచ్చి ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు అంటే మీ కూతురు తాళి కట్టిన భర్తని, ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వాటన్నింటికి ప్రిపేర్ అయితే మీరు హ్యాపీగా మంచి ముహూర్తాల్లో పెళ్లి ఫిక్స్ చేసేసుకోండి. మేమందరము వచ్చి అక్షింతలు వేసి మరీ ఆశీర్వదించి వెళ్ళిపోతాం. ఏమండి, అందరూ మాట్లాడుతున్నారు కానీ మీరే ఏం మాట్లాడట్లేదు. అమ్మాయి నచ్చిందా? మీది ఈడు చూడు కరెక్ట్గా ఉందా? వాణి గారు, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉందండి. ఒక్కగానొక్క బిడ్డ, మా ఆర్థిక స్తోమత అంతంత మాత్రమని మీలాంటి వాళ్ళతో వియ్యం కలిస్తే మంచిదనుకున్నాను. కానీ వద్దండి. ఇలా రిస్క్ చేసి విడాకులు అవ్వకుండా పెళ్లి చేయడం
కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చెప్పినట్టు రేపేదైనా తేడా వస్తే నా కూతురు లీగల్గా భార్యగా చెల్లుబాటు కాదు. నేను రిస్క్ చేయలేను. నన్ను క్షమించండి. ఇంకో సంబంధం ఏదైనా ఉంటే చూసుకోండి. మమ్మల్ని వదిలేయండి. అయ్యో, నువ్వు కావాలనే ఇక్కడి దాకా వచ్చి సంబంధం చెడగొట్టావు కదా, చెప్తా నీ సంగతి. ఏంటి పిన్ని గారు, కాఫీ టీ ఏమైనా తెప్పించమంటారా? సారీ బాబాయ్ గారు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ సంబంధం చేసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చి తీరుతుంది. అమ్మా, మాకు చెప్పింది ఒకటి, ఇక్కడ తెలిసింది మరొకటి. ఎవరూ కూడా రిస్క్ తీసుకుని ఇలాంటి సంబంధం కలుపుకొని ఆడపిల్ల గొంతు కొయ్యాలనుకోరు. అంతగా పెళ్లి కాకపోతే లేనివాడికిచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఇలాంటి పెళ్లి చేసి నా కూతురి జీవితాన్ని బలి చేయలేను. థ్యాంక్ యూ బాబాయ్ గారు. మంచిదమ్మా. వదినా, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, నువ్వే వినలేదు. శుభవాని పెళ్లి చూపులకొస్తూ పిల్లిని చంకలో పెట్టుకొని తీసుకొచ్చినట్టు అయ్యింది. సంధ్యా వింధ్య కావాలని ఇక్కడికొచ్చారు, ఈ సంబంధాన్ని చెడగొట్టారు. ఇది సంధ్యా వింధ్యలా స్కెచ్చు. రాజేష్, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అందరూ ఎక్కండి. హలో అత్తయ్య. ఏంటత్తయ్య అలా వెళ్ళిపోతున్నారు? మా ఫ్రెండ్ కూడా మీతో పాటే వచ్చింది కదా, తనని తీసుకుని వెళ్ళరా? ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? సంధ్య, ఓవర్ చేసింది చాలు. నువ్వు నీ స్నేహితురాలు ఇద్దరు కలిసి మాతో ఆడుకోవాలనుకుంటున్నారు. మేం ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టి మేమేదో సాధించాం అనుకుంటున్నారు, కానీ దీంతో ఆట ముగిసిపోలేదు. అది గుర్తు పెట్టుకోండి. అయ్యో అత్తయ్య, ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని మీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నాను. రాజేష్ గారు, మీ పెళ్లి చేసే బాధ్యత మాది. మీకు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. నువ్వెలా చెప్తే అలాగే సంధ్య. అత్తయ్య మా ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు. అమ్మగా ఆవిడికే అంత బాధ్యత ఉంటే నాకింకెంత బాధ్యత ఉండాలి? అత్తయ్య, అమ్మాయిని చూడండి, కానీ చివరికి ఎవరూ దొరక్క మీరు మౌనికని ఫిక్స్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ ఇంకో మాట కమిట్ అయ్యారు. నా భర్తతో పాటు మౌనికకి పెళ్లి చేస్తానని చెప్పారు కదా. నా భర్త పెళ్లి సంగతి తర్వాత, కానీ ముందు ఈ మౌనికకి పెళ్లి చేయాలి. వింధ్య, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా కూతురికి పెళ్లి చెయ్యాలా లేదా అనేది డిసైడ్ చేసేది నేను. నా కూతురు వంక పెట్టి నువ్వు అవమానపరుస్తుంది మీ అత్తయ్యని, మీ మావయ్యని, రాజేష్ని. చచ్చా, నేనేం అవమానపరిచాను పిన్ని గారు? మా ఆయనకి మీరు ఇంకో పెళ్లి చేస్తానన్నారు కదా,
నేనే సంబంధాలు చూస్తానని చెప్తున్నాను. దాంతోపాటు పెళ్ళిడొచ్చినా పెళ్లి చూసుకొని మౌనికకి కూడా పెళ్లి చేసేస్తాను. మిమ్మల్ని మీ భర్త తట్టుకోలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా. అవసరమైతే మా ఆయనతో పాటు మౌనికతో పాటు మీకు కూడా పెళ్లి చేస్తాను. వదినా, చూస్తున్నావు కదా ఎలా మాట్లాడుతుందో. నాకు పెళ్లి చేస్తుందట. తప్పేంటి పిన్ని గారు? కట్టుకున్న భార్యని నేనుండగా మీరు మా ఆయనకి పెళ్లి చేయాలని చూస్తుండగా లేనిది? మీకు భర్తే లేనప్పుడు మీకు పెళ్లి చేస్తే తప్పేంటి? పెళ్లి పెటాకులు లేకుండా మా ఇంట్లో తిరుగుతున్న మౌనికకి చేస్తే తప్పేంటి? చూడండి, మీరేం కంగారు పడద్దు. ఒకే మండపం పైన 3 పెళ్లిళ్ళవుతాయి. ఒకటి మా ఆయనకి, రెండోది మౌనికకి, మూడోది మీకు. సరేనా? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? అమ్మ నీకు కవల పిల్లలు పుట్టారని చెప్తుంది. ఆ రోజు మా చేతుల్లో చనిపోయిన బిడ్డని పెట్టి బ్రతికున్న బిడ్డని ఎవరికో దానం చేశావని చెప్తుంది. తన మెడలో ఉన్న తాళి మీద ప్రమాణం చేసి నేను చెప్పిందంతా అబద్ధమని చెప్పమనా? అమ్మ చెప్పింది అబద్ధమా నిజమా?